ప్రియ సహోదరి సహోదరులారా, తరచుగా ఒక మాట అంటూ ఉంటాము, అదే మాటను పలుకుతాము కూడా. నాకేం సంబంధము, నాకేం పని, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని. కయీనును దేవుడు నీ యొక్క సహోదరుడు ఎక్కడ అని అడిగినప్పుడు నేను వానికి కావలివాడనా అని ఎదురు చెప్పి ఉన్నాడు. ఈనాటి సువిశేషంలో ధనవంతుడు లాజరు కథలో మనం చూడవలసినది సంపద, పేదరికము కాదు. తాను శిక్షింపబడింది ఇదిగో తాను చూపించినటువంటి అశ్రద్ధత వలన. ఇదిగో తన యొక్క గేటు దగ్గర ఉన్న వ్యక్తిని, తన యొక్క ఉనికును కూడా పట్టించుకోలేదు, అశ్రద్ధ చూపించి ఉన్నాడు, దాని వలన శిక్షింపబడి ఉన్నాడు. పునీత పౌలు గారు తెలియజేస్తారు, మనందరము క్రీస్తు శరీరంలో భాగస్థలమే. కాబట్టి ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉంది. సహోదరులకు కావలివారము, ఇతరులకు మనము పొరుగువారము. ధనవంతుడు కూడా చివరిగా కోరుకున్నది ఇదే, తన యొక్క సహోదరుల కోసం అశ్రద్ధ కలిగిన మనస్తత్వం నుంచి దూరం అవ్వాలని దివ్య పూజాబలిలో ప్రార్థన చేస్తాం. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను అని ఈరోజున పరిశీలించుకుందాం. అశ్రద్ధ కలిగిన మనస్తత్వం ఉంటే దూరం అవుదాం, శ్రద్ధ వహించుదాం, బాధ్యతను స్వీకరించుదాం, బాధ్యతను చేపడదాం.